మీకు ఒక ఆర్టికల్ పంపిస్తున్నాను ఈరోజు బిజినెస్ స్టాండర్డ్లో రిపోర్ట్స్లో వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే ఇక్కడ డేటా సెంటర్లో చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ప్రభుత్వం చాలా హ్యాపీగా ఉంది. మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్, ఇండియా. వెరీ గుడ్. గూగుల్ దిగ్గజం వస్తుంది. ఇంకా గూగుల్ దిగ్గజాన్ని విశాఖపట్నంకి రప్పించాను మన ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆ రిపోర్ట్స్లోని కానీ ఆ బిజినెస్ స్టాండర్డ్లో కానీ ఆ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ప్రభుత్వాన్ని ఏంటి మరి ఉద్యమకారులు దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు కదా అంటే వాళ్ళు చేస్తారు, అది వాళ్ళ ధర్మం, మేము వాళ్ళని క్లారిఫై చేస్తాం, ఇబ్బంది లేదన్నారు. చాలా సంతోషం. అయితే గూగుల్ ఏం చెప్పిందంటే దీంట్లో ప్రత్యేకించి ఇప్పుడు పర్యావరణ అనుమతులన్నీ మేము తీసుకుంటున్నాం అని చెప్పి అన్నారు. పర్యావరణ అనుమతులన్నీ మేము తీసుకుంటున్నామంటే నాకు అర్థం కాదు ఏంటంటే ఎగ్జాక్ట్గా ఏం చెప్పారో నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ భారతీయ నిబంధనలకు అనుగుణంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అని గూగుల్ చెప్తుందని ఈ ఆర్టికల్లో రాశారు. గూగుల్ చెప్పిందో లేదో నాకు తెలియదు కానీ నేను గూగుల్ తల్లిని అడిగాను, జెమినీ ఏఐలో అడిగాను. ఏమని అడిగానంటే కంబాలకొండ వన్యప్రాణి అభయారణ్యంకి 10 కిలోమీటర్ల పరిధిలో డేటా సెంటర్ కట్టొచ్చా, అలాగే ముడుసులవ గంభీరంగడ్డ క్యాచ్మెంట్ ఏరియాలో డేటా సెంటర్ కట్టొచ్చా, అలాగే కేటగిరీ B2 కింద పర్యావరణ అనుమతి తీసుకోవచ్చా 1 గిగావాట్ సామర్థ్యం దాని గురించి. దానికి గూగుల్ ఎలా చెప్పిందంటే అస్సలు కుదరదు అని చెప్పింది. డీటెయిల్ వివరణ ఇచ్చింది. తప్పనిసరి వన్యప్రాణి వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారంగా తప్పనిసరి అనుమతులు తీసుకోవాలి. నిషేధిత నియంత్రిత ప్రాంతాల్లో ఇంకా కన్స్ట్రక్షన్ చేయడం తప్పు. సాధారణ నిబంధనలు వీటికి వర్తిస్తాయి కాబట్టి ఈ గంభీరంగడ్డ రిజర్వాయర్లో, ముడుసులవ రిజర్వాయర్లో, అలాగే బఫర్ జోన్లో కన్స్ట్రక్షన్స్ కట్టడానికి వీల్లేదు, చేయడానికి వీల్లేదు. అంటే ఇది ఎవరైనా కోర్టులకు వెళ్తే దీన్ని ఆపేస్తే ప్రమాదం ఉంది. కాబట్టి B2 భవన నిర్మాణం కింద తప్ప ప్రాజెక్టుకి సంబంధం కాదు. ప్రాజెక్ట్ కావాలంటే మాత్రం డెఫినెట్గా పూర్తి అధికారిక స్కోపింగ్, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్తో చట్టబద్ధమైన ఈసీ అనుమతులు తీసుకోవాలని చెప్పింది. సో అది కాబట్టి ఒకసారి గూగుల్ చెప్పేసింది అన్నారు కదా, ప్రజలు కూడా గూగుల్ జెమినీ ఏఐలోకి వెళ్ళి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వెళ్ళి అడగండి. గోల్డెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉన్నాయి కదా, ఈ 1 గిగావాట్ డేటా సెంటర్ ఎక్కడ పెట్టవచ్చు, ఎక్కడ పెట్టకూడదు, పెట్టడం వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళని అడగండి. అదే మనందరికీ ఎవరు చెప్పినా పార్టీలకు అతీతంగా ఉండాలి కదా. పార్టీలకు అతీతంగా ఉండాలంటే మీరు వెళ్ళి ChatGPTని అడగండి, లేకపోతే జెమినీ ఏఐని అడగండి, లేకపోతే పెర్ప్లెక్సిటీని అడగండి, లేకపోతే ఏవైనా గోల్డెన్ టూల్స్ ఉన్నాయి కదా అడగండి. ఎవరైనా కంబాలకొండకు వితిన్ 10 కిలోమీటర్స్ లోపల పెట్టవచ్చు అంటే నేను ఇంకా పర్యావరణ దుమ్ము మానేస్తాను. అలాగే క్యాచ్మెంట్ ఏరియాలో, రిజర్వాయర్ క్యాచ్మెంట్ ఏరియాలో పెట్టవచ్చు అంటే మానేస్తాను. నివాస ప్రాంతాలకు దగ్గరలో పెట్టవచ్చు అంటే మానేది. ఇవన్నీ ఉల్లంఘనలు చేస్తూ మేము కరెక్ట్ చేస్తున్నాం. ఏమనంటే రాజధానిలో 3 పంటల పండి భూములు నాశనం చేసేసి దాన్ని ఏమో అక్కడ బీడు భూములు మేము అభివృద్ధి చేస్తున్నాం. 50% గ్రీనరీ డెవలప్ చేస్తున్నాం. ఫస్ట్ క్యాపిటల్ ఇన్ ద హోల్ వరల్డ్ 50% గ్రీనరీ. 50% గ్రీనరీ కాదు, అది 80% గ్రీనరీ ఉంది. మీరు 30% తీసేసి 50% చేస్తున్నాం. కాబట్టి ఇలాగ ప్రజల్ని ఎక్కువ కాలం మోసం చేయకండి, అది మంచిది కాదు. మీరు ఏదైనా చేయండి, చట్టపరంగా చేయండి. అంతేగాని అడావుడిగా తీసుకొచ్చి డేటా సెంటర్కి ఫౌండేషన్ వేసేయడం, ఎవరైనా మాట్లాడితే వాళ్ళు అభివృద్ధి కంటకులు అన్నారు. ఎందుకు డేటా సెంటర్? ఎక్కడ డేటా సెంటర్కి అనువైన ప్రాంతాలు మానవ రహితంగా ఉండాలి. అక్కడ పశుపక్షులు ఉండకూడదు. దూరంగా బోల్డెన్ ఎడారి ప్రాంతాలు, మన బ్యారన్ ల్యాండ్స్ ఉన్నాయి మనకి. నేనే ఐడెంటిఫై చేసి ఇస్తాను. ఉత్తరాంధ్రలో 10 ప్రాంతాలు ఇస్తాను, అక్కడ పెట్టండి డేటా సెంటర్లు. డేటా సెంటర్ ఒక్కొక్క దగ్గర 200 ఎకరాలు 300 ఎకరాలు తీసుకుని పెట్టండి. దాని చుట్టూ అడవులు పెంచండి. రెండింటికి మంచిదే, వద్దని అనడంలా. కానీ పర్యావరణ సున్నిత ప్రాంతాల్లో డేటా సెంటర్లు పెట్టడం మాత్రం అంటే ప్రజలకు మీరు చేస్తున్న ద్రోహం. మన ముఖ్యమంత్రి గారు కానీ పర్యావరణ శాఖ మంత్రి. మీకు ఒక ఆర్టికల్ పంపిస్తున్నాను ఈరోజు బిజినెస్ స్టాండర్డ్లో రిపోర్ట్స్లో వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే ఇక్కడ డేటా సెంటర్లో చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ప్రభుత్వం చాలా హ్యాపీగా ఉంది. మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్, ఇండియా. వెరీ గుడ్. గూగుల్ దిగ్గజం వస్తుంది. ఇంకా గూగుల్ దిగ్గజాన్ని విశాఖపట్నంకి రప్పించాను మన ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆ రిపోర్ట్స్లోని కానీ ఆ బిజినెస్ స్టాండర్డ్లో కానీ ఆ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ప్రభుత్వాన్ని ఏంటి మరి ఉద్యమకారులు దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు కదా అంటే వాళ్ళు చేస్తారు, అది వాళ్ళ ధర్మం, మేము వాళ్ళని క్లారిఫై చేస్తాం, ఇబ్బంది లేదన్నారు. చాలా సంతోషం. అయితే గూగుల్ ఏం చెప్పిందంటే దీంట్లో ప్రత్యేకించి ఇప్పుడు పర్యావరణ అనుమతులన్నీ మేము తీసుకుంటున్నాం అని చెప్పి అన్నారు. పర్యావరణ అనుమతులన్నీ మేము తీసుకుంటున్నామంటే నాకు అర్థం కాదు ఏంటంటే
ఎగ్జాక్ట్గా ఏం చెప్పారో నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ. భారతీయ నిబంధనలకు అనుగుణంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అని గూగుల్ చెప్తుందని ఈ ఆర్టికల్లో రాశారు. గూగుల్ చెప్పిందో లేదో నాకు తెలియదు, కానీ నేను గూగుల్ తల్లిని అడిగాను, జెమినీ ఏఐలో అడిగాను. ఏమని అడిగానంటే, కంబాలకొండ వన్యప్రాణి అభయారణ్యంకి 10 కిలోమీటర్ల పరిధిలో డేటా సెంటర్ కట్టొచ్చా, అలాగే ముడుసులవ గంభీరంగడ్డ క్యాచ్మెంట్ ఏరియాలో డేటా సెంటర్ కట్టొచ్చా, అలాగే కేటగిరీ B2 కింద పర్యావరణ అనుమతి తీసుకోవచ్చా 1 గిగావాట్ సామర్థ్యం దాని గురించి. దానికి గూగుల్ తప్పు ఎలా చెప్పిందంటే అస్సలు కుదరదు అని చెప్పింది. డీటెయిల్ వివరణ ఇచ్చింది. తప్పనిసరి వన్యప్రాణి వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారంగా తప్పనిసరి అనుమతులు తీసుకోవాలి. నిషేధిత నియంత్రిత ప్రాంతాల్లో ఇంకా కన్స్ట్రక్షన్ చేయడం తప్పు. సాధారణ నిబంధనలు వీటికి వర్తిస్తాయి. కాబట్టి ఈ గంభీరంగడ్డ రిజర్వాయర్లో, ముడుసులవ రిజర్వాయర్లో, అలాగే బఫర్ జోన్లో కన్స్ట్రక్షన్స్ కట్టడానికి వీల్లేదు, చేయడానికి వీల్లేదు. అంటే ఇది ఎవరైనా కోర్టులకు వెళ్తే దీన్ని ఆపేస్తే ప్రమాదం ఉంది. కాబట్టి B2 భవన నిర్మాణం కింద తప్ప ప్రాజెక్టుకి సంబంధం కాదు. ప్రాజెక్ట్ కావాలంటే మాత్రం డెఫినెట్గా పూర్తి అధికారిక స్కోపింగ్, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్తో చట్టబద్ధమైన అవి ఈసీ అనుమతులు తీసుకోవాలని చెప్పింది. సో అది కాబట్టి ఒకసారి గూగుల్ చెప్పేసింది అన్నారు కదా, ప్రజలు కూడా గూగుల్ జెమినీ ఏఐలోకి వెళ్ళి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వెళ్ళి అడగండి. గోల్డెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉన్నాయి కదా, ఈ 1 గిగావాట్ డేటా సెంటర్ ఎక్కడ పెట్టవచ్చు, ఎక్కడ పెట్టకూడదు, పెట్టడం వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళని అడగండి. అదే మనందరికీ ఎవరు చెప్పినా పార్టీలకు అతీతంగా ఉండాలి కదా. పార్టీలకు అతీతంగా ఉండాలంటే మీరు వెళ్ళి చాట్ జీపీటీని అడగండి, లేకపోతే జెమినీ ఏఐని అడగండి, లేకపోతే పర్ప్లెక్సిటీని అడగండి, లేకపోతే ఏవైనా గోల్డెన్ టూల్స్ ఉన్నాయి కదా అడగండి. ఎవరైనా కంబాలకొండకు వితిన్ 10 కిలోమీటర్స్ లోపల పెట్టవచ్చు అంటే నేను ఇంకా పర్యావరణ దుమ్ము మానేస్తాను. అలాగే క్యాచ్మెంట్ ఏరియాలో, రిజర్వాయర్ క్యాచ్మెంట్ ఏరియాలో పెట్టవచ్చు అంటే మానేస్తాను. నివాస ప్రాంతాలకు దగ్గరలో పెట్టవచ్చు అంటే మానేద్దాం. ఇవన్నీ ఉల్లంఘనలు చేస్తూ మేము కరెక్ట్ చేస్తున్నాం. ఏమనంటే రాజధానిలో 3 పంటలు పండే భూములు నాశనం చేసేసి దాన్ని ఏమో అక్కడ బీడు భూములు మేము అభివృద్ధి చేస్తున్నాం. 50% గ్రీనరీ డెవలప్ చేస్తున్నాం. ఫస్ట్ క్యాపిటల్ ఇన్ ద హోల్ వరల్డ్ 50% గ్రీనరీ. 50% గ్రీనరీ కాదు, అది 80% గ్రీనరీ ఉంది. మీరు 30% తీసేసి 50% చేస్తున్నారు. కాబట్టి ఇలాగా ప్రజల్ని ఎక్కువ కాలం మోసం చేయకండి, అది మంచిది కాదు. మీరు ఏదైనా చేయండి, చట్టపరంగా చేయండి. అంతేగాని అడావుడిగా తీసుకొచ్చి డేటా సెంటర్కి ఫౌండేషన్ వేసేయడం, ఎవరైనా మాట్లాడితే వాళ్ళు అభివృద్ధి కంటకులు అంటారు. ఎందుకు డేటా సెంటర్? ఎక్కడ డేటా సెంటర్కి అనువైన ప్రాంతాలు మానవ రహితంగా ఉండాలి. అక్కడ పశుపక్షులు ఉండకూడదు. దూరంగా బోల్డెన్ ఎడారి ప్రాంతాలు, మన బ్యారన్ ల్యాండ్స్ ఉన్నాయి మనకి. నేనే ఐడెంటిఫై చేసి ఇస్తాను. ఉత్తరాంధ్రలో 10 ప్రాంతాలు ఇస్తాను, అక్కడ పెట్టండి డేటా సెంటర్లు. డేటా సెంటర్ ఒక్కొక్క దగ్గర 200 ఎకరాలు 300 ఎకరాలు తీసుకుని పెట్టండి. దాని చుట్టూ అడవులు పెంచండి. రెండింటికి మంచిదే, వద్దని అనడంలా. కానీ పర్యావరణ సున్నిత ప్రాంతాల్లో డేటా సెంటర్లు పెట్టడం మాత్రం అంటే ప్రజలకు మీరు చేస్తున్న ద్రోహం. మన ముఖ్యమంత్రి గారు కానీ, పర్యావరణ శాఖ మంత్రి గారు